పేరు లోహిత. మాది గౌరవరం. నేను 8థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ధ్యానంలోకి వచ్చాను. మా అమ్మగారు ద్వారా నేను ధ్యానం తెలుసుకున్నాను. అండ్ మా అమ్మగారు చిన్నప్పుడు శాకాహారం గురించి చెప్పారు. అంటే తినకూడదు, ఇలా చంపి తింటున్నాం మనం, హాని చేస్తున్నాం ఒక జంతువుకి అని. మేము దాని గురించి ఆలోచించి ఇంకా మారాము. చిన్నప్పటి నుంచి ఇంకా ఇప్పటి వరకు ప్యూర్ వెజిటేరియన్. ఇక్కడ ఈ విలేజ్‌లో మా తాతగారు పిరమిడ్ కట్టించారు. ఇంకా అప్పుడు ఫస్ట్ టైం మేము పత్రిజీ గారిని చూసింది అప్పుడే. అండ్ ఇక్కడ పిరమిడ్ ఇనాగ్రేషన్ కోసం వచ్చారు పత్రిజీ గారు. మేము అప్పుడే కలిసి ఇంకా పెద్ద ప్రోగ్రామ్ చేశారు ఇక్కడ. అండ్ అప్పటినుంచి నేను ఇలా ధ్యానం డైలీ 1 అవర్ కూర్చుంటాం. మా తమ్ముడు, నేను, మా అమ్మ అందరం. ధ్యానం ఎందుకు చేస్తున్నాము, దానివల్ల యూస్‌ఫుల్ అనేది ఎవరికీ తెలీదు. మనలో ఉన్న సద్గుణాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. చెడు గుణాలు అనేవి తగ్గుతూ ఉంటాయి. అండ్ నేను బుక్స్ కూడా చాలా చదువుతానండి. ఇక్కడ మా ఇంట్లో చాలా బుక్స్ ఉంటాయి. ఇంకా మా అమ్మగారు ద్వారా ఇలా రోజు బుక్స్ చదువుతూనే ఉంటాం. ఎక్కువ లైక్ సేత్ విజ్ఞానం అనే బుక్స్ ఎక్కువ నాకు కనెక్ట్ అయ్యాయి. లైక్ మైండ్ పవర్, థాట్ పవర్ అనేవి. ఇంకా నేను ఇంగ్లీష్ బుక్స్ కూడా చదువుతాను. ఇలా స్పిరిచువాలిటీ రిలేటెడ్ బుక్స్ ఓన్లీ. ఆల్కెమిస్ట్ అనేది అండ్ జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అండ్ ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అనే బుక్స్ చదువుతూ ఉంటాను. అవి కూడా స్పిరిచువల్ రిలేటెడ్వి. అండ్ రీసెంట్గా ఇన్నర్ జర్నీ చేసాము. ఇన్నర్ జర్నీకి రిజిస్టర్ అయ్యాము. అది 45 days ఉంది. అది కంప్లీట్ అయింది రీసెంట్గానే. అండ్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అండి ధ్యానం అనేది. పేరెంట్స్ ద్వారానే పిల్లలు మారుతారు. పేరెంట్స్ మారంది పిల్లలు మారలేరు. ఎందుకంటే వాళ్ళే కదా టీచర్స్ ఇంట్లో. మా అమ్మగారు మాకు గైడ్ చేశారండి ఇలా వెజిటేరియన్ గురించి అండ్ బుక్స్, ధ్యానం గురించి అలా. అండ్ రీసెంట్గా కూడా మా వారు రీసెంట్గా మ్యారేజ్ అయిన నాకు, వారు కూడా ప్యూర్ వెజిటేరియన్ అండి. చెప్పగానే ఇలా వినేసి అర్థం చేసుకొని ఇలా మారారు. అండ్ తను కూడా డైలీ 1 అవర్ ధ్యానం చేస్తారు. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం టోటల్గా ప్యూర్ వెజిటేరియన్ అండి. ఇలా ధ్యానం చేస్తూనే ఉంటాం. ఇంకా డైలీ 1 అవర్. పిల్లలు అనేది ఎప్పుడు చేస్తూనే ఉండాలండి ధ్యానం. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అండ్ ఫోకస్ చేయగలరు స్టడీస్లో. అండ్ చాలా యూస్ఫుల్ ఉంటుందండి ధ్యానం వల్ల. గురువు గారికి నా నమస్కారాలు అండి, ఆత్మ ప్రణామాలు. అండ్ PMC ఛానల్కి క్రియేట్ చేసి డెవలప్ చేసిన వాళ్ళందరికీ నా థ్యాంక్